హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్. మనకి బయట దొరికే వాటికంటే ఇంట్లో ఏమి మనం మసాలాలు వాడకుండా ఇంట్లో తయారు చేసుకునే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా కళాయిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో షాజీరా, అలాగే 4 లవంగాలు, అలాగే ఇలాచీలు 3, అలాగే బగారాకు 1 వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనం బయట దొరికే వాటికంటే ఇంట్లో మంచిగా మనం వెనిగర్ కానీ ఎలాంటి సోయా సాస్ కానీ అలవాటు లేకుండా మసాలా ఏమి వేయకుండా కొంచెం మనం ధనియాల పౌడర్తో కూడా ఇది మంచి సేమ్ మన బయట దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగానే మనం తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక 5-6 కోడిగుడ్లని దీంట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీరు ఎగ్స్ కొట్టి వేసుకోండి. మీరు ఎన్ని రైస్ని బట్టి తీసుకోవచ్చండి. ఫుల్ కప్ రైస్కి దాదాపు ఒక 3 చిన్న కప్పు రైస్కి మనం ఒక 6 గుడ్లు వేసుకోవచ్చు. కొంచెం ఎగ్ మనకి నీసువాసన వస్తుంది కాబట్టి మనం ముందుగా ఆయిల్లో ఎగ్స్ అన్ని కొట్టి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి దాదాపుగా మనకి 4 కానీ 6 కానీ మీరు రైస్ని బట్టి ఎన్నంటే అన్ని వేసుకోవచ్చండి. ఎన్ని వేసుకున్నా కానీ అంత రుచిగా ఉంటుంది. మీరు ఈ విధంగా గుడ్లన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఎలాంటి మనం గరం మసాలా పౌడర్ కానీ ఎలాంటివి వాడకుండానే కరివేపాకు ఎక్కువ వేసుకొని మనం తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది మనకి మన ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా మనం ఇది కొంచెం కూడా ఏమాత్రం ఆమ్లెట్ లాగా కాకుండా కొంచెం మనకి పొడిలాగా అయ్యేలాగా మనం తయారు చేసుకోవాలండి. ఈ విధంగా అయిన తర్వాత మనం దీంట్లో కొంచెం ఉప్పు వేస్తే ఈ ఎగ్స్ కన్నట్టు కూడా ఉప్పు పట్టేసి మంచి రుచి వస్తుంది. ముందుగా దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకోండి ముందుగానే. అలాగే కారం కూడా మీరు కొంచెం 1 స్పూన్ కారం వేసుకోండి. ముందుగా మీరు కలిపి రైస్ వేసిన తర్వాత మీకు కారం సరిపోలేదు అనుకుంటే మరికొంత కూడా వేసుకోవచ్చండి. ఇదే కాదు, మీకు స్పైస్గా కావాలంటే మరికొంత కారం వేసుకొని రైస్ వేసిన తర్వాత మనం టేస్ట్ చూసి మరికొద్దిగా ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి. నూనెలో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత మనకి దాదాపుగా కరివేపాకు ఒక కట్ట పడుతుందండి కంప్లీట్గా. ఎందుకంటే కరివేపాకుతోనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది ఫ్రెష్ కరివేపాకు వేయాలండి ఎప్పుడైనా. దానివల్లనే మనకి బయట దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగానే సేమ్ మనకి అదే ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా మనం ఈ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఈ రైస్ని మీరు దీంట్లో వేసేసుకోండి. మీరు ఇంత రైస్ అంటే అంత వేసుకోవచ్చండి. 3 కప్పుల రైస్ కానీ 4 కప్పుల రైస్ కానీ దీన్ని బట్టి. కాకపోతే కలపడానికి ఈజీగా ఉండేలాగా పెద్ద కళాయి పెట్టుకోండి, లేదంటే మనకి కలపడానికి ప్రాబ్లం అవుతుంది. మీరు పెద్ద కళాయి పెట్టుకుంటే ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నం మాడకుండా బాగా కలుపుతూ ఉండాలి. కలిపితే ఈ ఎగ్స్ అన్నీ కూడా మనకి రైస్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. బయట మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లు తెచ్చుకుంటూ ఉంటారు. అందులో మనకి ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. మనకి దానికంటే పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్లోకి ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా మనం తయారు చేసుకోవచ్చు. ఎలాంటి మసాలాలు అవసరం లేదు. పిల్లలకి ఎక్కువగా మసాలా వేస్తే కూడా కడుపులు నొప్పి అటువంటివి వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఇంట్లోనే మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. దీనికి వెనిగర్ కానీ అలాగే సోయా సాస్ అని టమాటా సాస్ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. నేను చేసినట్టుగా ఇదే ఫ్లేవర్తో మీరు తయారు చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇది ముఖ్యంగా మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే జాబ్ చేసే వాళ్ళైనా అలాగే బ్యాచిలర్స్ పిల్లలైనా ఎలా అంటే మనం ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు మధ్యాహ్నం అయినా ఈవినింగ్ అయినా కానీ ఫ్రెష్గా అలాగే ఉంటుందండి, ఏమాత్రం పాడవదు.
ఈ విధంగా అయిన తర్వాత నేను మరికొంత కారం ఉప్పు వేసానండి. కారం సరిపోలేదు కాబట్టి మరొక స్పూన్ కారం వేసి మరికొంత ఉప్పు వేసి నేను బాగా ఫ్రై చేశాను. మంచి ఫ్లేవర్తో చాలా బాగుంది. ఇప్పుడు మరికొంత కరివేపాకు వేస్తున్నాను దీంట్లోనే. అలా వేసిన తర్వాత చివరిలో కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఇంకా మనం ఎలాంటి మసాలాలు వేయనవసరం లేదండి. ఓన్లీ ధనియాల పౌడర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. మీరు పక్కన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి నంచుకొని తినొచ్చు, లేదంటే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి కావాలంటే ఆ విధంగా కూడా తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తినొచ్చు అండి. మీకు ఎలాంటి ఇందులో సాసెస్ కానీ ఏం అవసరం లేదు. వేడివేడిగా తిన్నప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చలికాలంలో బాగా ఉపయోగపడుతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా హెల్తీ అనమాట. ఎగ్స్ తినమంటే తినరు కదండి పిల్లలు. ఆ విధంగానైనా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ నేను చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరూ తప్పకుండా నేను చేసినట్టుగా ట్రై చేయండి. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది కదండి. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వేడివేడిగా పిల్లలకి ప్లేట్లో కానీ లేదంటే లంచ్ బాక్స్లో మీ ఇష్టం అండి, ఏ విధంగా నేను తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.